చెప్పండి అన్న, ఏంటి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అమలు జరుగుతుందా జరగదా? ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది, మొదటి విడత నామినేషన్ కూడా జరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారు? నమస్తే అన్న, నా పేరు బొల్లెపల్లి స్వామి గౌడ్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్, ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్. నేను కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆ హామీతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన మాటను వారు నిలబెట్టుకోవాలి. మేము వెంటాడంగా ప్రభుత్వాలపై పోరాటం చేయంగా కులగణన చేశారు. ఆ కులగణన కూడా కులాల వారిగా లెక్కించి, ఈ కులం వారు ఇంత ఉన్నారు, ఈ కాన్స్టిట్యూన్సీ ఇంతమంది ఉన్నారు, ఈ జిల్లాలు ఇంతమంది ఉన్నారు, ఈ మండలం ఇంతమంది ఉన్నారు, ఈ గ్రామాలు ఇంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఉన్నారు అని ఎక్కడ వాళ్ళు సమగ్రంగా చేయలేదు. సరే తీసిరు, ఎట్లా వాళ్ళకి తోచినట్టు చేసిరు. ప్లానింగ్ కమిషన్ పెట్టారు, 160 కోట్లు పెట్టారు, బడ్జెట్ పెట్టారు, చేసిరు. తర్వాత మేము కొట్టడంగా ఇది కోర్టులో కొట్టుడు పోద్దని చెప్పేసి డెడికేషన్ కమిషన్ ఏమన్నాం. అది కొట్టడంగా హైకోర్టు పిటిషన్ అయ్యంగా మళ్ళీ డెడికేషన్ కమిషన్ వేశారు. వేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఆయన బీసీ బిల్లు పెట్టిండు. శాసనసభలో అన్ని పార్టీల వాళ్ళు బీసీ బిల్లుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానం చేసిన దాన్ని చేశారు, గవర్నర్కి పంపారు. గవర్నర్ గారు పంపిన తర్వాత ఏం చేయాలి? గవర్నర్ గారి నుంచి పై ఆమోదింపజేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిపై ఒత్తిడి చేయలేదు, గవర్నర్పై ఒత్తిడి చేయలేదు, గవర్నర్ ఆఫీస్ కాడ ముట్టడి పెట్టలేదు, వాళ్ళ క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా ఏదో మేము జనాభా లెక్కలు తీసినాం అని ఒక షోప్ టాప్తో బిల్డప్తో ఢిల్లీ పోయిండు. ఆ ఢిల్లీ పోతే రాహుల్ గాంధీ ఆ మీటింగ్ రాలే. పెద్ద జోక్ ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి భారత్ బచావ్ అని చెప్పేసి రాజ్యాంగం పట్టుకుని పోయిండు రాహుల్ గాంధీ పెట్టుకుని పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు వెంటిలేటర్ పై ఉంది. వెంటిలేటర్ పెట్టి సాగు బతుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది బీసీలు. 2 సార్లు 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు దక్కలే. పార్లమెంట్లో బీసీలను నమ్ముకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఇచ్చారు. ఇండియా కూటమికి 240, ఇండియా కూటమి మొత్తం ఓవరాల్గా 240 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన కృతజ్ఞత భావం రాహుల్ గాంధీ గారికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఉండాలా ఉండొద్దా? రేవంత్ రెడ్డి మోసాలు చెప్తూ చూడండి. నేను నా బలహీన వర్గాల సోదరులకు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ సీట్లు ఇస్తాడు, 34 సీట్లు ఇవ్వాలి. కానీ అందరితో పోల్చుకుంటే ఆయనే తక్కువ సీట్లు ఇచ్చిండు, 18 సీట్లు ఇచ్చిండు. సగానికి సగం మోహన్ చేసిండు. సరే మేము కూడా అనుకున్నాం కదా, కేసీఆర్ మమ్మల్ని మోహన్ చేసిండు, సరే వీళ్ళు 42% ఇస్తా అంటారు, సరే వీళ్ళు కొద్దిగా మంచి చేస్తారులే అనుకున్నాం. సరే అది వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీ సీట్ ఇవ్వలే. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ పదవులు కూడా బీసీలకు ఇవ్వలే. అన్నీ తన కులస్తులకు ఇచ్చుకోండు. రేవంత్ రెడ్డి కులస్తులకు వాళ్ళ బినామీలకు ఇచ్చుకోండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేయాలి? రేపు డిసెంబర్ 1 నుంచి 17 వరకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయండి, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయండి. ఈ సమావేశాలలో ఇక్కడ మనకు గవర్నర్ గారు మనకు సహకరిస్తలేరు. సరే ఈయన అపాయింట్మెంట్ ప్రధానమంత్రి గారు తీసుకోలేదు, తీసుకుంటే ఆయన ఇస్తానో ఈడో తెలిసేది. సరే అట్లయినా సరే ఆయన అక్కడ పోవడానికి నీకు ఇగో అడ్డు వచ్చిందనుకో, రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి ఒక 50 మంది ఎంపీలతో సంతకం పెట్టించి లోక్సభ స్పీకర్కు వారికి ఒక లెటర్ ఇస్తే ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలలో బీసీలకు అంశాన్ని లేవనెత్తే విధంగా పార్లమెంటు చర్చ జరిగేది కదా, ఈ దేశవ్యాప్తంగా జరిగేది కదా. అంటే బీసీలని తడి బట్టతో గొంతు కోసి నవంబర్ 15 నాడు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. మేము చట్టపరంగా ఇవ్వలేము, మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సరే ఆ మాట మీద కూడా ఎప్పుడు నిలబడలేదు. మొన్న చూసారు నవంబర్ 25 నాడు రాత్రిపూట ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అంటే నీకు బీసీలకు ఇవ్వాలని లేదే నీకు రేవంత్ రెడ్డికి? బీజేపీ పార్టీ ఏమో గవర్నర్ వద్దనేమో బిల్లును ఆమోదించదు, 9th షెడ్యూల్లో పెట్టదు.
అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీల ద్రోహిల పార్టీలు. మేము చేస్తున్నాం. మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే రెండోది బీజేపీ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా మేము నవీన్ యాదవ్ గెలుపంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ బిడ్డకి ఇవ్వబోతే కాంగ్రెస్ పార్టీ పొట్టు ఊడిపోయేది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హెలికాప్టర్ పెట్టుకుని మొత్తం తిరిగిండు. ఒక్క అభ్యర్థి గెలిచిండండి. కాంగ్రెస్ పార్టీ ఒక్క అభ్యర్థి గెలవలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చినందుకు భారీ బంపర్ మెజారిటీతో బీసీ వాయిస్తో నవీన్ యాదవ్ గెలిచిండు. ఆ గెలిపిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాపం చూసుకొని బల్బ్ అనుకొని మా పార్టీ గెలుపు అనుకుంటారు. తప్పది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తక్షణమే ఎన్నికలను వాయిదా వేసి తన తప్పును తెలుసుకొని యావత్తు బీసీ ప్రజలకు క్షమాపణ చెబితే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బతికి బట్టగడుతుంది. లేదనుకుంటే ఏ కామారెడ్డి డిక్లేర్ ఇచ్చిందో ఆ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ కాలిపోద్దని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు, మీరు ఢిల్లీలో ఉంటుర్రు, ఒక్కసారన్నా ఈ రాష్ట్రానికి నెలకొకసారి వచ్చిపోండి. రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రిలా, టీడీపీ ముఖ్యమంత్రిలా ఎవరిస్తుండు? చంద్రబాబు కోవట్లా, నరేంద్ర మోడీ కోవట్లా చేస్తున్నారు. మీరు కనీసము కాంగ్రెస్ పార్టీ 500 హామీలు ఇచ్చింది, బీసీలకు 100 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోయింది. సిగ్గున్నదా ఈ కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కొండ సురేఖ, మీకు బుద్ధి జ్ఞానం, మీకు ఇంకిత జ్ఞానం ఉంటే మీరు ఆ పార్టీలకు రాజీనామా చేయండి. మేము బీసీలం, మా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మిమ్మల్ని అసెంబ్లీ పంపిస్తామని చెప్పేసి మేము బీసీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఎందుకు స్పందిస్తలేరు నిజంగా మీరు అన్నట్టు బీసీ మంత్రులు? కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో ఉన్నప్పుడు బీసీ సంఘాలను వాడుకుర్రు, మా బీసీ సంఘాలని మద్దతు తీసుకున్నారు. వాళ్ళు అనుకుంటుర్రు ఏదో ఒక జూబ్లీ హిల్స్లో ఒక్క సీటు గెలవంగానే వాళ్ళు ఏదో చేసి అనుకుంటుర్రు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ విద్యార్థులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, కార్మికులు మోసం చేసింది, కర్షకులు మోసం చేసింది, ఇలా అందరిని మోసం చేసింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రం ఇవాళ హైదరాబాద్లో ఉన్న భూములు, హైదరాబాద్ ఉన్న టెండర్లు, ఇవాళ లక్షలాది కోట్లు సంపాదించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి కోట్లు దండుకొని ఇవాళ వారు పబ్బం గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంకి తగిన గుణపాఠం కాంగ్రెస్, బీజేపీ సర్పంచ్ అభ్యర్థులని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ ఓడించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఓడిస్తే మన బీసీ బిడ్డలకు అడ్మిషన్లు వస్తాయి. ఇవాళ 10,000 అడ్మిషన్లు వస్తాయి, రేపు 20,000 అడ్మిషన్లు వస్తాయి. ఇవాళ 10,000 ఉద్యోగాలు వస్తాయి, రేపు 20,000 ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ 5,000, ఇవాళ 2,000 సర్పంచులు వస్తాయి, రేపు 5,000 సర్పంచులు వస్తాయి. కాబట్టి బీసీలారా, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మీరు గుణపాఠం చెప్తే తప్ప ఈ మన కాల కింద రావని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ ప్రజలకు క్షమాపణ చెప్పి వాయిదా వేసి వారి యొక్క బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.